అన్నా జై బాలయ్య సినిమా చూసి వస్తున్నా ఇప్పుడే. అబ్బా ఏం సినిమా అన్న అసలు ఇచ్చి పడేశాడు. అసలు బాలకృష్ణ సినిమా చూస్తున్నానా లేదా కేజీఎఫ్ పార్ట్ 3 పార్ట్ 4 5 చూస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. అసలు కేజీఎఫ్ లో కూడా లేవని అన్ని గన్నలు, అసలు ఆ ఫైట్ లో గన్నలు పెట్టారు. అబ్బా ఎందరు నోట్లో చూసినా జై బాలయ్య అంటే ఏమో అనుకున్నా నేను, కానీ ఈ సినిమాని చూస్తే మాత్రం ఒక 100 రేట్లు పైననే ఎదిగింది. మళ్ళీ బాలయ్యకి మించిన హీరో ఎవరు రాలేడు. తొడగొట్టాలన్నా వాళ్ళ వంశం నుంచి ఆయననే రావాలి. ఎన్టీఆర్కి కూడా సాధ్యం కాదు అది. జై బాలయ్యకి తప్ప ఎవరికి సెట్ కాదు ఈ సినిమా. క్రిమినల్ ఇందులో కూడా క్రిమినల్గా మంచోడు అనమాట. అంటే మీకు తెలియదే ఉంది, ఆయన ఒక దొంగతనం చేస్తూనే చాలా మంచి పనులు కూడా చేశాడు. అదే చూపించారు సినిమాలో. అలాగే ఆయన చేసిన దొంగతనాన్ని కూడా చాలా ఎలివేట్ చేసి చూపించారు అనమాట. కొత్తగా డిజైన్ చేసి పెట్టినాడు. ఒక సింహం ఎలా వస్తుందో బాలయ్య బాబు అలాగనే చూసుకొని వస్తాడు. వేరే లెవెల్లో డైలాగ్స్ ఎలా చెప్పాడు మరి బాలయ్య? డైలాగ్స్ చెప్పాల్సిన అవసరం లే. డైలాగ్స్ పుట్టింది నందమూరి ఫ్యామిలీలో. అది నిజంగా ఫైట్లో చూస్తుంటే అసలు ఏమంటారు, మనకు అసలు రోమాలు లెక్క ఓడుస్తున్నాయి. సూపర్ అంటే సూపర్. అసలు సినిమా అయితే తోపు. ఇంకా డైలాగ్ ఎట్లా చెప్పిండు మరి బాలయ్య? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.